ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చెవిలో జుట్టు చిట్టిబాబు అని ముద్దుగా పిలుచుకునే వెటరన్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఛాన్స్ దొరికితే మెగాస్టార్ చిరంజీవి గారికి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి బడి ఏడుస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే. కాగా కమ్మ కులగజ్జి వల్ల వచ్చిన సైకలాజికల్ డిజార్డర్ వల్లే ఇతడు ఈ విధంగా ప్రవర్తిస్తాడని అంటూ ఉంటారు. ఇకపోతే ఇతడి ఈ సైకలాజికల్ డిజార్డర్ని పేటీఎం పార్టీ బాగా క్యాచ్ చేసింది. ఇతడికి రెగ్యులర్గా జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు గాను పేటీఎం ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటుందని అంటుంటారు. ఇక ఈ చిట్టిబాబు పవన్ కళ్యాణ్ గారిపై మళ్ళీ పెట్టరేగిపోయాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఊగిపోతూ తోలు తీస్తా, మోకాళ్ళపై నడిపిస్తా అని అంటూ ఉంటారని, ప్రజలకు తాను ఏం చేస్తానో చెప్పరని, పిఠాపురంలో ఓడిపోవడం గ్యారంటీ అని సెలవిచ్చాడు ఈ చిట్టిబాబు. కాగా చిట్టిబాబు పవన్పై చేసిన విమర్శలకు కౌంటర్గా అతన్ని తమ కామెంట్స్తో విరగకుమ్మారు వ్యూవర్స్. అవేమిటో చూద్దాం. పవన్ కళ్యాణ్ గెలిస్తే నీ చెవిలో జుట్టు పీకుతాం. ఇఫ్ యువర్ అనాలిసిస్ ఈజ్ రాంగ్ ప్లీజ్ స్టాప్ అపీరింగ్ ఇన్ మీడియా. నీ బతుక్కు చిరంజీవిని, పవన్ని తిట్టడానికి తప్ప దేనికి పనికిరావు. మీకు వీడు తప్ప ఎవరు దొరకలేదా? కోతికి కొండముచ్చు దొరికినట్టు ఉంది వీళ్ళిద్దరి ఇంటర్వ్యూ.